సాతానా పొమ్మో, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకే మొక్కి ఆయనకే నమస్కరింపవలదని రాయబడి ఉన్నది అన్నాడు. దైవ రక్తం అది, నిర్దోషం. మరి మీకు రాని పాట అయింది. మనుషులలో ఆ దూతలలో లేనే లేనిది, మనుషులదో ఆ దూతలదో కానే కాదది. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, నిర్దోషమైనది. అది యేసు రక్తం. ఆ బ్లడ్లో ఉంది ఆ రాజసం, ఆ రోషం, ఆ పౌరుషం, ఆ పరాక్రమం, ఆ పరిశుద్ధత, ఆ దేవత్వపు వ్యక్తిత్వ సౌందర్యం. ఏదో ఆకారానికి మనుషుల్లా కనపడ్డాడు కదా, బుక్ అవుతాడేమో అనుకున్నాడు ఆ జఫ్ఫగాడు. వాడయ్యాడు జఫ్ఫా. స్తోత్రం. యేసు 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 యేసే మన బాసు. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉంటే లేదే కేసు. మనం ఎప్పుడు తిప్పాలి ఆయన వైపే మన ఫేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారండి? అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఒక్కసారి కాలు మొక్కు. ఎందుకంటే అక్కడ తండ్రి ఈయన్ని మొక్కమన్నాడు కదా, అందుకని యేసు చేత ఒక్కసారి కాలు మొక్కించుకుంటే తండ్రి వైపు చూసి అని నవ్వటానికి అయిద్దా? వీడి తాత ముత్తాతలకు అయిద్దా? లేరులే, వాళ్ళు ఉండరులే, కానీ ఉంటే మాత్రం అయిద్దా? వెదవైపోయాడు. మొక్కమంటే పో అన్నాడు, మొక్కమంటే మొక్క మీద ఏలు పెట్టి గద్దించాడు. చివరికి వాడు ఏర్పరచుకున్న దయ్యాలు వచ్చి ఆయన కాళ్ళు మొక్కాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఆ దురాత్మలు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, లోకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం, ఇంటికి పోయి చదువుకోండి. దేవునికి స్తోత్రం. అక్కడ నుంచి కిందికి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమీ కాలం రాక మునిపే మమ్మల్ని నశింపజేయవచ్చితివా. ఆయన ఎదుట సాగిలపడి యేసయ్య సాగిలు పడ్డా, దయ్యాలన్నీ వచ్చి ఆయన ముందు సాగిలు పడ్డాయా? అప్పటి నుంచి కుళ్ళు వాడికి. అందుకని మనం యేసయ్యను మహింపరిస్తే ఓర్చుకోలేడు, యేసయ్యను ఘనపరిస్తే ఉండలేడు. అందుకే వాడికి మంట పుట్టించాలంటే యేసయ్యని పొగిడి పాడాలి. కుళ్ళు కదా వాడి ఒళ్ళంతా కుళ్ళే, దరిద్రుడు.